నమస్కారం. కుంభరాశి వారికి స్వాగతం. కుంభరాశి వారికి ఈ రోజు జూలై 25వ తేదీ శనివారం నాటి రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ 8008315415కి సంప్రదించి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే శనివారం కావడంతో శనిదేవుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల ఈ రోజు ప్రత్యేక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగులకి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకి దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. విద్యార్థులకి క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో నిలిచిపోయిన బకాయిలు అందే అవకాశం ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు అవసరం. సహోద్యోగుల వైఖరి అసంతృప్తికి కారణం అవ్వచ్చు. మాటల్లో సంయమనం పాటించండి. కొత్త పెట్టుబడులు ఒప్పందాలు తొందరపడి తీసుకోకండి. ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు కీళ్ళ నొప్పులు కలవరపెట్టవచ్చు. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో ఆలస్యాలు ఎదుర్కోవచ్చు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. పరిహారాల విషయానికి వస్తే శనివారం కావడంతో హనుమాన్ చాలీసా పఠించడం, శని దేవాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం. నల్లని వస్త్రాలు ధరించి పేదలకి నల్ల నువ్వులు, ఇనుము వస్తువులను దానం చేయడం వల్ల శనిదోష నివారణ జరిగి సత్ఫలితాలు కలుగుతాయని సాంప్రదాయంగా విశ్వసిస్తారు. ఈ రోజు శుభ అశుభ సమయాల విషయానికి వస్తే రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. యమగండం మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు, గులికా కాలం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటాయి. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 50 నిమిషాల వరకు అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణించబడుతుంది. ముఖ్యమైన పనులకు ఈ సమయాన్ని ఎంచుకోవచ్చు. ఈ రోజు మీకు అదృష్ట రంగు నలుపు, అదృష్ట సంఖ్యలు 4, 8గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.